అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కామెంట్లో నేను పెడుతున్నాను, వేరే వాళ్ళు పెడుతున్నా కూడా చూడండి. సో ఆల్రెడీ వీడియో పెట్టాను కదా. బట్ థ్యాంక్ యూ, మీరు అందరూ చాలా బాగా అర్థం చేసుకున్నారు. అలాగే ప్రాముఖ్యంగా మీ అందరి జీవితంలో త్వరలో మేము విజయాలు చూడబోతున్నాం. ఈరోజే స్వస్థత, విడుదల ప్రభు అనుగ్రహించుదురు గాక. మంచి ఫలములు మనందరూ అనుభవించదు గాక. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉండిన వాడే, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేయగా యేసు ప్రభు ఆగి అతన్ని స్వస్థపరిచిన దేవుడు కదా. ఈరోజు ఆయన బిడలుగా ఏర్పాటు చేయబడిన మనం బిగ్గరగా ప్రార్థన చేసి, హృదయపూర్వకంగా ప్రార్థన చేసి, ప్రభువా నన్ను కరుణించనగానే ఆయన కూడా మనల్ని కరుణించి ఆదరించి ఉన్నతమైన పరిస్థితులు ప్రభు మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. ప్రియ సంఘం, ఈరోజు నీతో ఒక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ మాట మనం చదవగలిగితే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సో దేవుని వాక్యం అన్నారు కదా, మీరు నా మాటకి సమ్మతించి. ఎవరి మాటకి సమ్మతించాలి తెలుసా? నిన్ను నన్ను సృజించిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట మనం సమ్మతించాలి. ఆయన జ్ఞానాన్ని మనం అనుసరించాలి. ఆయన చెప్పిన మాటలను మనం అనుసరించాలి. ఈరోజు మనందరం దీవెనలు అనుభవించకపోవడం గల కారణం ఏంటి తెలుసా? మన పెత్తనం జరగాలనుకుంటాం, మన ఆలోచనే జరగాలనుకుంటాం. లేకపోతే నేను చెప్పిన ఐడియా చాలా బాగుంటుంది, నేనే ఇంట్లో పెద్దవాడిని, నేనే ఇంట్లో పెద్దదాన్ని, లేకపోతే నేనే సంఘానికి పెద్దని అనుకుని మనందరూ రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. ఎందుకంటే మన ఈగో సాటిస్ఫై అవ్వదు కొన్నిసార్లు. బట్ ఒక మాట చెప్తానయ్యా, నిన్ను నన్ను చేసిన దేవునికి మన జీవితాలు అప్పగిస్తే నేను అంటాను, అన్ని మంచి పదార్థములను, అన్ని మంచి ఆశీర్వాదములను మనం ఖచ్చితంగా అనుభవించగలం. అందుకే దావీదు తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చేశాడు. ఆయన జ్ఞానము, ఆయన ఆలోచనలను నడవాలని ఇష్టపడ్డారు. అందుకే దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనేపాటి వాడిని, సింహాసనం అనుభవించే కృపను దేవుడిచ్చారు. సొలొమోను కూడా ప్రభు అడిగారు, అయ్యా నీకేం కావాలంటే, ప్రభా నీ ప్రజలను పరిపాలించుటకు నా జ్ఞానమే సరిపోద్దన్నారు. కానీ దేవుడు ఏం చేస్తే చెప్పనా, నీలాంటి ఆస్తిపరుడు కానీ, నీలాంటి జ్ఞానవంతుడు కానీ, నీ ముందు తరాల్లో కానీ, నీ తర్వాత తరాల్లో కానీ నీ వంటి రాజు ఇంకొకరు ఉండరని దేవుడు తను అద్భుతంగా దీవించారు. ఎందుకో తెలుసా? వారందరూ సమ్మతించి ఆయన మాటను అనుసరించడానికి ఇష్టపడ్డారు, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ఇష్టపడ్డారు. అందుకే ఎవ్వరు అనుభవించాలని గొప్ప దీవెనలు వారు అనుభవించారు. ఈరోజు నువ్వు కూడా అట్టి దీవెనలు అనుభవించాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈసారి నుంచి మన ఆలోచన, మన పెత్తనం, మన జ్ఞానం అంతా పక్కన పెట్టేద్దాం. మన జ్ఞానం లేనంటి వారమని నేను, కానీ దేవుని మించిన జ్ఞానం మనకు లేదు కదా, దేవుని మించిన బలం మనకు లేదు కదా. ఒక్కసారి మన జీవితాలు వేసేకి అప్పగిస్తే నీ చరిత్రను ఈరోజే నా ప్రభు మార్చబోతున్నారు. ఈరోజు మీ అందరి కుటుంబాల్లో ఎవరు చూడని ఆశీర్వాదాలు దేవుడు మీ అందరికీ అనుగ్రహించుదురుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.